హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా! అసలు గ్రూప్ డి కేస్ ఏమవుతుందని చెప్పేసి. సో, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి కేస్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. సో, అప్డేట్ ఏంటో చూద్దాం. సో, ఈ అప్డేట్ అంటే ఏంటంటే చాలామందికి తెలిసిందే కదా! మొన్న హియరింగ్ అయితే జరిగింది క్యాట్‌లో. అదే జడ్జ్‌మెంట్ క్యాట్ గురించి హియరింగ్ అయితే జరిగింది క్యాట్‌లో. గ్రూప్ డి గురించి. సో, డెసిషన్ అనేది పెండింగ్‌లో పెట్టారు. సో, వితిన్ 1-2 డేస్‌లో ఇవ్వచ్చు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు గదా! సో, ఆ జడ్జిమెంట్ అయితే ఈరోజు రావడం జరిగింది. అసలు ఏమైందో చూద్దాం. సో, చాలామంది అనుకున్నారు ఏంటంటే, సో, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి గాబట్టి, సో, బీహార్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే జడ్జిమెంట్ అనేది ఇచ్చేస్తారు. సో, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చాలా వెయిట్ చేస్తున్నారు గదా! అనుకున్నదేంటంటే, ఓకే. అప్పుడు వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. 17 గాని లేదంటే ఒక 4-5 డేస్ లేదంటే ఒక 1 వీక్, 2 వీక్స్ పోస్ట్‌పోన్ చేయొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేశారందరూ. బట్ ఈరోజు జడ్జిమెంట్ అయితే డిఫరెంట్‌గా ఉందండి. సో, ఈరోజు జడ్జిమెంట్ 12/11/2025న ఈరోజు 12/11/2025 రోజున క్యాట్ పెండింగ్ పెట్టింది గదా! సో, చాలామంది వెయిట్ చేస్తున్న జడ్జిమెంట్ ఏంటంటే కేస్ అనేది డిస్మిస్ చేశారు. ఓకే. కేస్ అనేది వితిన్ 1 మినిట్ కూడా కాలేదు. వితిన్ 1 మినిట్‌లోనే ఈ కేస్ డిస్మిస్ చేయడం జరిగింది. అంటే అక్కడ అక్కడ జడ్జెస్ అనేది వెంటనే ఈ కేస్ రాంగాల్నే కేస్ డిస్మిస్ అని చెప్పేయడం వితిన్ 1 మినిట్‌లో అంతా అయిపోవడం కూడా జరిగిపోయింది. సో, కేస్ డిస్మిస్ అంటే ఏంటంటే, ఇంగా కేస్ అనేది మనకి పెండింగ్‌లోనే ఉంది. జడ్జిమెంట్ అనేది ఇవ్వలేదు. సో, ఎగ్జామ్ డేట్స్ గురించి కానీ, ఎటువంటి అప్డేట్స్ అయితే ఏమీ లేవు. సో, కేస్ అయితే ఇంకా పెండింగ్‌లోనే ఉంది. జడ్జిమెంట్ అనేది రాలేదు. సో, నెక్స్ట్ దీన్ని బట్టి మనకి నవంబర్ 2025 సారీ 17 నవం సారీ 17 నవంబర్ 2025 రోజున ఎగ్జామ్స్ అనేవి జరగవండి. మ్యాక్సిమం వెళ్ళండి అసలు జరగవు. సో, మనకైతే ఎగ్జామ్స్ అనేవి పోస్ట్‌పోన్ అయ్యాయి. సో, అది ఎప్పుడు న్యూ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది మనకి నెక్స్ట్ ఇచ్చే కోర్ట్ అప్డేట్ మీద అంటే నెక్స్ట్ ఢిల్లీ హైకోర్టులో హియరింగ్ అయితే ఉంది కదండీ! సో, దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ డే ఢిల్లీ హైకోర్టు హియరింగ్ ఉంది కాబట్టి మాకేదో ఒక అప్డేట్ అని అడగడంతో రైల్వే వాళ్ళు ఇక్కడ కేస్ అనేది డిస్మిస్ చేయడం అయితే జరిగింది. సో, మనకి నెక్స్ట్ హైకోర్టు హియరింగ్ అయితే ఉంది కదా! ఢిల్లీ హైకోర్టు హియరింగ్. సో, ఇక్కడ మనకేమన్నా జడ్జిమెంట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ప్రస్తుతానికైతే క్యాట్ అయితే కేస్ అనేది డిస్మిస్ చేసింది. సో, కేస్ డిస్మిస్ అంటే ఏంటంటే ఇంకా జడ్జిమెంట్ రాలేదు. కేస్ పెండింగ్‌లోనే ఉంది. ఓకే. సో, ఇదైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించిన అప్డేట్ అండి. సో, చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా! సో, ఇలా చేయడం అనేది మనకు కూడా చదివే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. బట్ ఏం చేయలేమండి. సో, వాళ్ళు కేసులు, కోర్టులు ఇవి మన చేతుల్లో ఏమి ఉండవు కదా! సో, మన చేతుల్లో ఉన్నదంతా మన ప్రిపరేషన్ మాత్రమే. సో, ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి. సో, ఈ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. సో, దాన్ని బట్టి ఏమన్నా నెక్స్ట్ మనకి న్యూ ఎగ్జామ్ డేట్స్ ఏమైనా అనౌన్స్ చేయొచ్చు. సో, 10థ్ ఐటీఐయా చెప్పొచ్చు. సో, నా ఒపీనియన్ అయితే 10థ్ బేస్ మీదే ఉంటుంది ఎగ్జామ్ అనేది నా ఒపీనియన్ అండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను 10థ్ వాళ్ళకి సపోర్ట్ కాదు. ఐటీ వాళ్ళకి సపోర్ట్ లేకుండా ఏం లేదు. అసలు ఎవరికీ నేను సపోర్ట్ ఏం కాదండి. నా కామన్ సెన్స్ యూజ్ చేసి నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు ప్రిపరేషన్ చేశారు కదా! సో, ఈసారి ఇలా పెట్టేయండి అని చెప్పొచ్చు. సో, నా ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రమే. సో, 10థ్ వాళ్ళు ఎవరన్నా కనుక ఓకే. మనకి రాదు, మనకివ్వరు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే లేదండి ప్రిపేర్ అవ్వండి. సో, 95% 10థ్ బేస్ మీదే పెడతారు. ఎందుకంటే ఐటీ వాళ్ళకి కూడా 10థ్ ఉంటుంది కాబట్టి అందరూ కలిసి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టొచ్చు. సో, వాళ్ళ ప్రిపరేషన్ అయితే వేస్ట్ కాకూడదు కదా! వాళ్ళ టైం వేస్ట్ కాకూడదు కాబట్టి ఇలా పెట్టొచ్చని నా ఒపీనియను. సో, దీన్ని బట్టి మీరు ఓకే. మీరు 10థ్ సపోర్ట్ చేస్తున్నారు ఐటీ అలా ఏం లేదండి. జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అసలు కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది కదా మనకి. సో, అప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఎవరైనా ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.